నాలుగవ శ్లోకం దాకా చూసిండాము. అదాదు దీనిలో మనం చూసింది వచ్చి ఆ దేవుడుடைய ఆ స్వరూపం ఏమి అనేదాన్ని చూసుకొచ్చాము. ఆ కారణం అనేదాన్ని ఆ పరా ప్రకృతి అపరా ప్రకృతి అనేదాన్ని చూసుకొచ్చాము. అపరా ప్రకృతియే ఇప్పుడు ఈ భూమి ఆపహ అనలహ వాయు కం మనహ బుద్ధి ఇట అనగా అహంకారం ఈ అన్ని సేరిందే ఎట్టు సేరిందే వచ్చి అపరా ప్రకృతి అనేది. ఈ అపరా ప్రకృతి అనేప్పటికి అది వచ్చి మొదటి అదావదు కారణాలుండి సూక్ష్మానికి వచ్చిన వెనక కారణాలుండి సూక్ష్మానికి వచ్చిన వెనక ఈ ఎట్టుగా అది పిరించి ఉంది అటానిసి చెప్పారు. ఇది వచ్చి సాంఖ్య మతాలో ఉండే తత్వాన్ని ఇక్కడ ఆ వార్తలన్నీ ఇక్కడ ఎత్తుకుంటున్నారు. భూమి అంటే మనం చూసామా పంచభూతాలు, భూమి ఆపహ అంటే నీళ్ళు, దీనిలో వచ్చి భూమికి ఆపహ అనలహ వాయు కం మనహ బుద్ధి అహంకారహ అటానిసి ఈ దీనిలో మొదటి అంజి వచ్చి పంచభూతాలని చెప్తుంది. దానిలో ఉండియే అన్ని నేని ఫామ్ అయింది అనేదాన్ని మనం పురించుకుంటున్నాము. అనగా ఈ సాంఖ్యతత్వాన్ని పడి ఈ మనహ అంటే ఇక్కడ వచ్చి అహంకారం అనే అర్థాన్ని ఎత్తుకోలే అటని చూసాము. అనగా బుద్ధి అంటే మహత్తత్వం, అదావదు పేరறிவு. ఈ టోటల్ సమష్టినుடைய హిరణ్య గర్భన్ ఆ సూక్ష్మ తత్వాన్ని ఇక్కడ ఎత్తుకోలే, అదే మహత్ అట అనేది. அடுத்து వచ్చి అహంకారం అనేప్పటికి అవ్యక్తం, అవ్యక్తంగా ఉండే ఈ ప్రకృతి అనేప్పటికి ఆ మాయా తత్వం అనేదాన్ని ఎత్తుకోలే. ఇది వచ్చి ఇక్కడ వార్తలు డిఫరెంట్ ఇచ్చిండారే తవిర దాని అర్థాలు ఏం ఎత్తుకోలే అనేదాన్ని శంకరర్ క్లియర్ గా చెప్పిండారు భాష్యాలో. దానిచ్చి మన దాన్ని పురించుకోలే. అదావదు ఈ సృష్టి కారణదిలోండి కార్యంగా అవే ముందాతి, అదావదు ఈ పంచభూతాలు అన్నినేని ఈ ప్రపంచంగా మారే ముందాతి ఏ నిలైలో ఉన్నది ఆ సూక్ష్మ నిలైలో ఎట్టుగా పిరించి ఉన్నది. అదావదు దేవుడు ఏం చెప్పారుంటే ఇక్కడ కృష్ణర్ నేనే ఈ ఎట్టుగా పిరించి ఆ అపరా ప్రకృతిగా ఉండాను అటానిసి చెప్పారు. అదావదు మన ఏற்கனவே చూసిండాము ఈశ్వర తత్వం అంటే ఆ బ్రహ్మం ప్లస్ మాయా అటాని చూసిండాము. ఆ బ్రహ్మం అనేది వచ్చి పరా ప్రకృతి అటానిసి ఇక్కడ చెప్పారు. అనగా ఈ మాయా అనేదే ఈ అపరా ప్రకృతి. ఆ మాయయే ఇంటర్మీడియటరీ లెవెల్లో, అదావదు కారణంగానో అనగా కార్యంగా అవే ముందాతి, ఆ కారణంగా ఉండేది కార్యంగా అవే ముందాతి సూక్ష్మంగా ఒక నిలైలో ఉంది. ఆ నిలైలో ఇట ఎట్టు విధంగా ఉంది అటాసి ఈ శ్లోకం మూలంగా చెప్పారు. సరే, దీని వెనక ఇంకొకటి మనం మెయిన్ గా తెలుసుకోవాల్సింది ఏమింటే ఆ ఎట్టు విధంగా ఉంటే నాలుగు మన ఇంకొక వழிలోని సూతా వచ్చేవి నిమిత్త కారణం, ఉపాదాన కారణం, అభిన్న నిమిత్త ఉపాదాన కారణం, వివర్త ఉపాదాన కారణం అటనిసి ఒక దీనిని మనం చూసుకునే వచ్చాము. అది ఏమి అంటే నిమిత్త కారణం అనేది, నిమిత్త కారణం ఉపాదాన కారణం అనేప్పటికీ మనం ఏమి ఉదాహరణ ఎత్తుకోవాలంటే కుయవన్ నిమిత్త కారణం, పాణై అనేది వచ్చి களிமண் అనేది వచ్చి ఉపాదాన కారణం. ఈ రెండు ఉంటేనే ఆ పాణై అనేది మన నుంచి పడచిందుకు వెళ్ళవును. అదే నిమిత్త కారణం. ఒక పొరుల్ కార్యం అనేది నడాలి అంటే అక్కడ నిమిత్త కారణం ఉండాలి, ఉపాదాన కారణం ఉండాలి. సరే, அடுத்த స్టేజ్ లో ఏం మనం తెలుసుకోవాలంటే దాన్ని బేస్ చేసే నిండా మదాలు ఉంది అనే దానిని మనం చూసాము. దేవుడు ఉంటారు, వాళ్ళు నిమిత్త కారణంగా తనీగా ఉండారు, వాళ్ళు ఈ పొరుల్ని ఈ పంచభూతాలని అన్ని పెట్టి ఈ ఉలహాన్ని పడచేరు అట అనేది. రెండు పొరులు అక్కడ వచ్చి ద్వైతం వచ్చింది. దేవుడు ఉండారు అనగా ఈ పంచభూతాలు ఇది అన్ని ఇది వచ్చి మ్యాటర్ అది ఉంది. ఆ పొరుల్ని పెట్టి ఈ దేవుడు ఈ ఉలహాన్ని పడచేరు. రెండు నేని
రియల్ ఉண்மை సత్యం రెండుకునే రియాలిటీ ఇచ్చేదే అద్వైత మతాలు అన్ని. సరే, அடுத்து వచ్చి అభిన్న నిమిత్త ఉపాదాన కారణం అట అనేసి మనం ఎత్తుకునేప్పుడు ఈ దేవుండేని నిమిత్త కారణంగాని ఉపాదాన కారణంగా ఉండారు అనే దాన్ని చూసాము. దానిలో ఏమవుతుంది అంటే ఎట్టా ఒక సిలంది పూచి తనకు రోగం ఉండే ఆ ఎంగిలిని పెట్టుకునేని ఆ వళయిని పిన్నుతుందో అదే మారి ఈ దేవుడు తనకు రోగం ఉండే ఆ శక్తిని పెట్టియేని ఆ మాయా శక్తి అనేది అతడు రోగనే ఉంది, తనిగా వేరేగా లేదు, అది రెండునే ఒకటిగా ఉంది. ఆ రెండు ఆ పెట్టుకునే ఈ ఉలగాని పడచేరు అనేది వచ్చి అభిన్న నిమిత్త ఉపాదాన కారణం అనేదాన్ని దానిలో మనం పురించుకుంటున్నాము. ఇదేది మన కణ ఉలగాన్ని కూడా ఉదాహరణగా ఎత్తుకోవచ్చు. కణ ఉలగాలో మనగానే మనవుடைய ఎన్నాలేని కణవుగా ఒక ఏదో ఒక రోగ ఒక ప్రాసెస్ లో ఏమవుతుంది, అది కణ ఉలగంగా మారుతుంది. ఆ స్వప్న ప్రపంచం అనేదేని ఎక్కడో తనిగా ఆ ప్రపంచాల మనిషిలో అదితో లేదు, మనగానే మన మనస్సే దాన్ని ఉరువాకుతుంది. తనకు రోగం ఉండే ఆ ఎన్నాల్ని పెట్టేని అది ఉరువవుతుంది అనేదాన్ని మన పురుజుకోలే. ఇది వచ్చి అభిన్న నిమిత్త అభిన్న నిమిత్త ఉపాదాన కారణానికి ఉదాహరణం. నిమిత్త కారణం ఉపాదాన కారణం తనితనిగా ఉంది అనేదానికి ఏం ఉదాహరణం, కుయవన్ களிమన్. ఈ అభిన్న నిమిత్త ఉపాదాన కారణానికి ఏం ఉదాహరణం, సిలంది పూచి అది చెప్పచ్చు. స్వప్నం మనవుடைய కణ ఉలగం దీనిని ఉదాహరణంగా చెప్పచ్చు. సరే, அடுத்தது వచ్చి వివర్త ఉపాదాన కారణం అనేదాన్ని చెప్పేము. ఈ వివర్త ఉపాదాన కారణం అంటే ఏమి అంటే ఈ మన చెప్పినాము ఇక బ్రహ్మం ప్లస్ మాయా ఈక్వల్ టు ఈశ్వరన్ అట అని చెప్పినాము. ఈ బ్రహ్మం అనే కన్నోటాలో చూసేప్పటికి బ్రహ్మం వచ్చి వివర్త ఉపాదాన కారణంగా ఉంది. ఈ ఉలగం పడచేదానికి బ్రహ్మం వచ్చి రెండు ఉపాదాన కారణం చెప్పేది. ఒకటి వచ్చి వివర్త ఉపాదాన కారణం, ఇంకోటి వచ్చి పరిణామి ఉపాదాన కారణం. ఈ మాయా తత్వం అనేదే పరిణామవి చేంజ్ అవి ఈ ఉలగంగా మారుతుంది. ఈ బ్రహ్మం అనేదిలో ఏ విధమైన మాత్రముని ఉండదు, అది అవికారహ. మన ఏற்கனவே మొదటి రెండవ చాప్టర్ లో ఆత్మాని పట్టి క్లియర్ గా చూసిందాము. ఆత్మ అనే బ్రహ్మం, ఆ బ్రహ్మంకు ఏ విధమైన అది అవికారహ అవికల్పహ అటనిసి దానిuடைய నేచర్ ని మన ఆ కర్త అభోక్త అటనిసింత దాని నేచర్ ని క్లియర్ గా మనం చూసిందాము. దానికి ఇది వచ్చి ఆ బ్రహ్మానికి ఏ విధమైన మాత్రోని నిగழ்ந்தது. ఆ బ్రహ్మం వచ్చి మాత్రం లేకుండా ఈ తోట్రం మాత్రంగా ఈ ప్రపంచాన్ని ఉరువాకుతుంది అనేదానికి మన ఎగ్జాంపుల్ ఏమైతున్నాము, కయిరు పాంబు. ఎట్ట కయిరులో మన అజ్ఞానాన్నించి అక్కడ పాంబు లేకపోతే భూమిలో ఏదో ఒక విరిసలవింది లేకపోతే అది పూమాలై అట అనేసి వేరే వేరేగా దాన్ని మన కற்பனை చేసేమో అదే మరి మనవుடைய అహంకారాన్నిచ్చి ఈ అజ్ఞానాన్నిచ్చి మన ఈ ఉలగాని మనగా మనవుடைய రాగద్వేషాన్నించి మనకు ఈ దిల్లో ఉండే పట్టుదల అభిమానాల నుంచి మన అన్నిని వేరేగా మన ఎంచేము. విధంగా మనగా కర్పణ చేసుకుంటున్నాము, అదే మన ఉలగంగా ఉంది అనేదాన్ని మన పురుజుకోలే. దానే ఇక్కడ చెప్పారు వివర్త ఉపాదాన కారణం అనేప్పుడు కయిరు పాంబు అనే ఉదాహరణని మన పురుజుకోలే. ఇది అన్ని దేనికి అంటే మనవుடைய அதாவது మనவுடைய கண்ணோட்டம் ఎట్టా ఉండాల, ఈ ఉలగాని మన చూసేప్పుడు మనவுடைய కண்ணోటం ఎట్టా ఉండాల. మన వచ్చి ఏమేమో ఈ ఉలగనే మన ఆ ఉలగాల పట్టు పెట్టేప్పుడు ఆ ఉలగంగానే మన అవిత్నాము. ఏం నడిచినాலும் ఆ నిగழ்ச்சிగానే మన మనస్సు అవితుంది. దాని మార్చింది మనని దల్లోండి పిరిచి మనం పురుజుకున్నాము. మొదటి 6 అధ్యాయం మూలంగా వివేక వైరాగ్యం మూలంగా మనం ఏమి చేసినాము, అన్నిని పిరిచి పిరిచి పురుజుకున్నాము. నేను ఇది లేదు ఇట్ట లేదు, నేవచ్చి తని నేవచ్చి సచ్చిత్ ఆనంద స్వరూపం. ఇన్ని దినాలు నేను నన్ను ఎట్టాయించిన ఈ ఉలగంగా నేను ఈ
అహంకారంగా ఈ ఒళ్ళుగా మనసుగా బుద్ధిగా ఇదిగానే నేను అన్నయించినానే అది లేదు నే వచ్చి సచ్చిత్ ఆనంద స్వరూపనే అటానిసి మొదట పిరిచి పురుంజుకుంటున్నాము. ఇప్పుడు அடுத்த ఈ 6 అధ్యాయాల్లో మనం ఏం పురుంజుకోబోయే అట్ట విளக்கிందాని మనం వచ్చి విளக்குతే మట్టు సాలదు, దాన్ని ఏం చెయ్యాల, ఆ విளக்கிంది కూడా ఆ బ్రహ్మనే అనేదాన్ని మన పురుంజుకోలే. అక్కడ విளக்கிందుకు ఒక్కటి లేదు, విద్యాసంగా అక్కడ విளకేదానికి ఒకటి లేదు, అన్ని బ్రహ్మనే అనేదాన్ని அடுத்தదిలో మన ఈ 6 అధ్యాయాల్లో చూడబోయాం. అదావదు ఈ అన్నినేని ఈ మాయ తోற்றనే తవిர తోற்றம் మాత్రంగా ఉండే తవిర ఉండేది అక్కడ బ్రహ్మం మట్టునే. దాన్ని ఉடைய అదావదు ఇప్పుడు దానికి ఇంకో ఎగ్జాంపుల్ కూడా నాడు చెప్పిన ఎట్టా వచ్చి ఈ ఉలగనుடைய చక్రం అది వచ్చి ఆర్డర్లీగా ఒక మురైపడుத்தி అన్నినేని మురైగా செயல்படுతా ఉంది. సూర్యన్ చంద్రన్ నక్షత్రాలు గాలి నెరుపు అన్నినేని దాని ఆర్డర్ లో దాని ఆ స్వరూపాలో నిలచి ఉంది, అది వచ్చి మారేది లేదు. ఆ ఆర్డర్లీనెస్ ని మన புரிஞ்சுకుందిగే ఈ அடுத்த 6 అధ్యాయంகள். ఈ 6 దీని మన అదే ఈశ్వరన్ అటాని చెప్పారు. ఆర్డర్లీనెస్ ఎట్టా అన్ని ఒక ఆర్డర్ లో క్లియర్ పోతా ఉంది, మురైపడుத்தி అన్నినే నడుస్తా ఉంది అనేదాన్ని మనకు పురింజాలే. అది పురింజుతనే ఆ మురైలోని మన ఎట్టా విలగేమో అనేది మనకు పురింజును. అట్ట విలగేదానిచ్చే ప్రచனை అనేది వస్తుంది అనేది మనకు పురింజును. అదింతాని ఈ నిమిత్త కారణం ఉపాదాన కారణం వివర్త ఉపాదాన కారణం అదింతా తెలుసుకునేప్పటికి ఈ కారణాలు అదావదు కాసు నుంచే విளைவு అనేది వస్తుంది, కారణా నుంచే ఆ కార్యం అనేది వస్తుంది. మన ఈ అహంకారంగా మన ఎంచేదానించే ఈ ప్రచనలు వస్తుంది అనేది మన పురుంజుగుందుకు వెళ్ళవను. వివర్త ఉపాదాన కారణం అనేప్పటికి నే అక్కడ వచ్చి నే వచ్చి సచ్చిత్ ఆనందంగా మాత్రమే ఉండాను, అక్కడ ఉండేది పూర మాయ తోற்றనే అనేది నేను పురింజుకునేప్పటికి దల్లో నాకు అభిమానం కొరంజిందుకు ఆరంభించును. ఇది దీనిuடைய ముఖ్యమైన పాయింట్లు. దీన్ని మన ఇంకా పోంగ ఇంకొక రెండు సూత్రము అప్పుడు ఇంకా తెలివిగా పురింజుకుంటాడు. ఇప్పుడు మనం తెలాల్సింది వచ్చి ఈ మన ఎట్టా మన ఆత్మస్వరూపాల అదావదు జీవస్వరూపాలో 2 విషయాలు ఉంది, ఆత్మ అనాత్మ 2 ఉంది అనేదాన్ని మొదటి 6 అధ్యాయాలు చూసాము. అదే మరి ఇప్పుడు ఉండే 6 అధ్యాయాల్లో ఈ ఈశ్వర స్వరూపాలో పరా ప్రకృతి అపరా ప్రకృతి అటాడిసి 2 ప్రిన్సిపల్ ఉంది. మన అదావదు లోయర్ నేచర్ హయ్యర్ నేచర్ 2 ఉంది అనేదాన్ని మన పురించుకోలే. ఈ సత్యం అనేది వచ్చి ఈ బ్రహ్మం, మిథ్య అనేది ఈ మాయ. ఈ సత్యనే చేతనంగా ఉణర్వు స్వరూపంగా ఉంది, ఈ మాయా వచ్చి అచేతనం, దానికి ఉణర్వు లేదు. ఈ చేతన బ్రహ్మాణియుடைய అధిష్టానాన్ని ఇరుపుగా పెట్టుకునే ఈ మాయా తత్వం అనేది విళంగుతుంది అనే దానిని మన పురించుకోలే. అదే మరి ఈ చేతన తత్వంగా ఉండే ఈ పరా ప్రకృతియే నిర్గుణం అటని చెప్పే, దానికి గుణాలు ఎదినే దొరకదు. ఈ అపరా ప్రకృతికి వచ్చి అన్ని వగై గుణాలుని ఉంది, ఆ గుణాలు అన్ని సేరిందే ఈ అపరా ప్రకృతి. అదే మరి ఈ బ్రహ్మన్ వచ్చి ఏ విధ మాற்றாணி దొరకదు, ఈ మాయాకు అన్ని సవికారం. ఇది వచ్చి బ్రహ్మం వచ్చి నిర్వికారం, మాయా సవికారం, అది వచ్చి మారుకుంటా ఉంది. ఈ విద్యాసాలు మనకు తెలివా తెలాల. మన అక్కడ ఎట్టా ఆత్మ అనాత్మకు విద్యాసాలు చూసామో అదే మరి దీనికి మనకు విద్యాస పడుతుంది తెలాల. ఇంకోతరు చెప్పాను సత్యం మిథ్య. మొదటిదిని పరా ప్రకృతి అపరా ప్రకృతి 2గా పిలిచినాముంటే, పరా ప్రకృతి వచ్చి సత్యం,
అది మిథ్య. ఇది చేతనం, అది అచేతనం. ఇది నిర్గుణం, అది సగుణం. ఇది నిర్వికారం, అది సవికారం. ఇది సత్యం, మిథ్య. దీని మన తెలివిగా తెలుసుకోలే. ఈ పరా ప్రకృతి అపరా ప్రకృతి దేనికోసం మనం తెలుసుకోలే అంటే అదే ఈ అన్నిని పడచేదానికి కారణంగా ఉంది. దేనికి పடைப்புను பற்றி ఇదింత తెలాలి అంటే అదే ఈశ్వరునుடைய స్వరూపడే. అదే ఈశ్వరన్ అంటే ఏమి? ఈ అన్నిని పడచే ఆ తత్వానికి ఈశ్వరన్ అటానిసి మనం చెప్పేము. ఈ మన వ్యష్టి లెవెల్లో అదాவது తని మనిద அளவுలో ఆ పిండాలో అండం పిండం చెప్పేము ఆ వ్యష్టి లెవెల్లో తని మనిద లెవెల్లో మొదటి 6 అధ్యాయాలు నావుடைய నేచర్ స్వరూపం ఏమని చూసాము. ఇప్పుడు அடுத்த 6 అధ్యాయాలు ఆ ఈశ్వర స్వరూపం ఏమి అనే దానికి ఈ ఉలహాన్ని పడచేదానికి ఏంటంటే మన అహం ఇదం అట్టనే మన అన్నినే చూసేము. అహం అనేప్పటికి నేను, ఇదం అనేప్పటికి ఈ ఉండే ఈ ఉలహం. ఈ రెండే మనకు ఏ రిలీజియన్ మతాన్ని ఎత్తుకుంటున్నాலும் ఈ 3 పట్రియే అది వచ్చి తెలివిగా చెప్పాలి. ఏ 3? జీవంట దోరు, ఈశ్వరంట దోరు, జగత్ అంటే ఈ ఉలహంటే ఏమి, ఈ 3ని పற்றி తెలివిగా మనకు తెలిస్తేనే దాని పற்றி ఆ నాలెడ్జ్ அறிவு అనేది క్లియర్ గా ఉంటేనే మన నుంచి ఆ அமைதிకి మోక్షానికి పోయిందుకు వెళ్ళవును. దాని మోక్షాన్ని మన నుంచి ఉణర్ందుకు వెళ్ళవును. తెలివిగా ఆ ఇంటెలెక్ట్ వచ్చి తెలివిగా పురించుకుంటే దానిలో ప్రచనే అనేది రాదు. దానికే ఇక్కడ వచ్చి ఈశ్వర స్వరూపం. ఈ జగత్ అనేది ఎట్టా ఉరువైంది, అది ఈశ్వర స్వరూపంగానే ఉంది అనేదానే ఇక్కడ సుతా వచ్చేము. 5వ శ్లోకం సుతాడి. రాజేశ్వరి ఉండరా మాట ఇది అపరేయం ఇతస్వన్యాం अपरेयं यतस्वन्यां प्रकृतिं विद्धि मे परां प्रकृतिं विद्धि मे परां जीवभूतां महाबाहो जीवभूतां महाबाहो ययेदं धार्यते जगत् ययेदं धार्यते जगत् अपरेयं इतस्त्वन्याम् अपरेयं यतस्वन्यां प्रकृतिं विद्धि मे परां प्रकृतिं विद्धि मे परां जीवभूतां महाबाहो जीवभूतां महाबाहो ययेदं धार्यते जगत् ययेदं धार्यते जगत् अपरः अपर అనేది అపర ఇయం అపరా అనేది ఇక్కడ అక్కడ బాటే అపరా ప్రకృతిని మొదటి శ్లోకాలు చూసామేగా దానే ఇక్కడ తిరిగి చెప్పి ఎత్తిపోయారు. ఇయం అపరా ఇంద అపరా అంటే కీలాన ప్రకృతి మన లోయర్ నేచర్ దేవుడుడియ లోయర్ నేచర్ హయ్యర్ నేచర్ అటానికి 2 చూసేము. ఒకటి వచ్చి అపరా ప్రకృతి, ఇంకోటి పరా ప్రకృతి అనేదాన్ని ఈ శ్లోకం మూలంగా చెప్పారు. మొదటి 4వ శ్లోకంలో అపరా ప్రకృతిని చెప్పారు. ఇప్పుడు పరా ప్రకృతిని చెప్పబోయారు. దానికి ముందాతి ఈ అపరా ఇయం అపరా ఇంద అపరా అపరా అంటే ఈ కీలాన ప్రకృతి వచ్చి ఇతహ తూ అన్యాం అక్కడ పిరిచాలి ఎట పిరిచాలే అపరా ఇయం ఇతహ తూ అన్యాం ప్రకృతిం విద్ధి మే పరాం జీవభూతాం మహాబాహో యయా ఇదం ధార్యతే జగత్. ఇక్కడ వచ్చి ఈ ఇయం అపరా అంటే ఇంద కీలాన ప్రకృతి వచ్చి కీలాన ప్రకృతి అనేప్పటికీ అది மேலானது లేదు உயர்ந்தது లేదు అనేదాన్ని మనం పురించుకోలే. తూய்மை అట్రదు అది వచ్చి ప్యూర్గా లేదు, శుద్ధం లేదు. దేనిచి అది శుద్ధం లేదు? అన్ని తీమైకని అది కారణంగా ఉంది. ఈ అపరా ప్రకృతియే దేనించి అది తీమైని చెప్పేమో అది అహంకారానికి వచ్చేదానించి ఆ మాయా ఇదే దానిలో ప్రధానంగా ఉండే అజ్ఞానానికి
అది వచ్చి తూய்மை లేదు. అన్ని ఉలగియల్ బంధాలని ఉరువాకే తన్మై వచ్చి దానిలోనే ఉంది అనేదానిచి దీని వచ్చి తూய்மை అట్రదు, ఇది కీలానదు అటానిస్తా చెప్పేము. ఇట్ట ఉండే ఈ అపరా ప్రకృతి వచ్చి దానికి అన్యాం వేరుబట్టదు. అన్యాం అంటే వేరే అని అర్థం. ఇంకొక తూய்மையான ప్రకృతి అనేది ఈ ఉలగాన్ని పడచేదానికి కారణంగా ఉండేది ఆ ప్రకృతి. ఆ దీని మే అంటే ఎన్నుடைய ఆ ప్రకృతిని పరాం ప్రకృతి, పరాం అంటే మేలానது, தூய்மையானது అట్ట ఉండే ఆ ప్రకృతిని, మేలాన ప్రకృతిని, పరా ప్రకృతిని విద్ది அறிந்துகொள், తెలుసుకో నువ్వు అటాని చెప్పారు. అదావదు ఇక్కడ తూ అంటే మారాహ అటాని అర్థం. ఈ అపర కీలాన ప్రకృతికి మారుగా ఉండే, వేరేగా ఉండే. ఇతహ అనేప్పటికీ ఇక్కడ ఇంకొక వర్డ్ ఇతహ నుండి ఇదై విడ అని అర్థం. ఇక్కడ ఇయం ఇంద అపరా ప్రకృతి దాని విడ మేలాன మారాக அதை விட మేలాன వేరు ప్రకృతి ఒకటి ఉంది. ఎన్నుடைய వేర ప్రకృతి మే పరాం ప్రకృతి, నా వేరే ఒక మేలాన ప్రకృతి అనేది ఉంది, దాని తెలుసుకో అటనిసి కృష్ణ వచ్చి దాని చెప్పారు. ఇయం ఇంద అపరా ప్రకృతికి ఇతహ అంటే ఇదై విడ, తూ అంటే మారాக, అన్యాం వేర, పరాం ప్రకృతి మేలాన ప్రకృతి అనేది ఎన్నుடைய మేలాన ప్రకృతి విద్ది ఉంది, దాన్ని నువ్వు తెలుసుకో. అది ఏమి జీవభూతం. జీవభూతం అంటే ఆ చైతన్య స్వరూపంగానే ఉంది అని అర్థం. ఈ జడ పొరుల్, ఈ మ్యాటర్ గా ఉండే అన్ని ఈ ప్రపంచానికి ఆ జీవితాన్ని ఇచ్చేది వచ్చి ఈ పరా ప్రకృతి. ఈ దానికి ఇరుపు ఎట్టా ఆ మాయా మనకు కన్నుకు తెలిసే ఆ పాముకు, లేని పాముకు మాయ తోట్రంగా తెలిసే ఆ పాముకు ఈ కయిరు అనేది ఒక ఇరుపుని ఇస్తుందో. కయిరు ఉంటేనే అక్కడ పాము తెలిసిందో, కయిరే లేకపోతే అక్కడ పాము తెలిసింది ఛాన్సే లేదు. ఆ సత్తా స్ఫురణాన్ని, ఆ ఇరుపుని, ఆ ఉణర్వుని ఇచ్చేది దూరం ఆ పాముకు ఇచ్చేది ఈ కయిరే. అదే మరి ఈ ఉలగానికి ఇరుపుని, ఆ చేతన తన్మైని ఇచ్చేది వచ్చి ఈ బ్రహ్మం, ఈ పరా ప్రకృతి అనేది. దానే ఇక్కడ జీవభూతం అనేది చెప్పారు. జీవభూతం అంట అని చెప్పేదిలో ఆ చైతన్య స్వరూపంగా ఉండే ఆ స్వరూపంగా ఆ జడానికి అన్నికి జీవితాన్ని ఇచ్చేది ఏదో అదే జీవభూతం. மகாபாகோ தோர்னிசி பேரு அர்ஜுனன்னி தோல் வழி தோல் படைத்தவனே, பெருந்தோல் படைத்தவனே అటనిసి వాడిని అర్జునన్ని పిలిచి చెప్పారు. హే అర్జున, ఈ పరాం నావుடைய ఈ మేలాన ప్రకృతి అనేది ఏమింటే అదే ఆ ప్రకృతి మూలంగానే ఈ జడ పొరుళ్ళు అన్నినే జీవించి ఉంది అనేదాన్ని తెలుసుకో అటని చెప్తారు. அடுத்து ఏం చెప్పారంటే యయా ఇదం జగత్ ధార్యతే. యయా అంటే ఎదనాల్ అటని అర్థం. దేని నుంచి ఈ జగత్ ఆనది, ఇదం జగత్ இந்த உலகமானது தாரியத்தே. தாரியத்தை అంటే தாங்கப்படுகிறது. అదావదు ఈ ప్రకృతిని ఉలహాని ఎది తాంగుకుంటా ఉంది అంటే ఈ అధిష్టానంగా ఉండుకుని ఈ పరా ప్రకృతి, అదావదు ఈ బ్రహ్మం, పరా ప్రకృతిని మనం బ్రహ్మం అని చెప్పేము. అపరా ప్రకృతిని మాయా అటని చెప్పేము. ఈ సత్యం జ్ఞానం అనందంగా ఉండే ఈ బ్రహ్మనే ఈ ఉలగాని పూర్వం తాంగుకుంటా ఉంది. ఏ ప్రకృతి అంటే ఆ పరా ప్రకృతి. ఈ శ్లోకాలో ఈ పరా ప్రకృతినుடைய ఇయల్బు లక్షణాన్ని చెప్పారు. దానిuடைய ఇయల్బు ఏమి, అది వచ్చి అది అపరా ప్రకృతికి అని ప్రకృతికి
మేల్గా ఉంది, ఉయర్ந்தదిగా ఉంది, తూய்மைగా ఉంది. అది వచ్చి ఆ అపరా ప్రకృతికి అదే జీవితాన్ని ఇస్తుంది. ఆ ప్రెసెన్స్ ని, ఆ ఇరుపుని అది అధిష్టానంగా ఉండుకుని దానికి ఇరుపుని ఇస్తుంది అనేది మన పురించుకోవాలి. 3 ఇది వచ్చి 3 లక్షణం చెప్పేది. అపరా ప్రకృతికినా ఇది ఉయర్ந்தது అనగా జీవభూతం అనేప్పటికి అది వచ్చి జీవితాన్ని, ఈ జడ ఉలహానికి ప్రపంచానికి అదే జీవితాన్ని ఇస్తుంది. మూడవది వచ్చి అదే తాంగుతుంది, ఈ ప్రపంచాన్ని అదే తాంగుతుంది అనేది ఈ 5వ శ్లోకం మూలంగా చెప్పారు. ఇంకోతరు సూతం చెప్పండమ్మా. అపరేయమితస్త్వన్యాం ప్రకృతిం విద్ధి మే పరాం. अपरेयम् इदं सन्वन्यां प्रकृतिं विद्धि मे पराम्. జీవభూతాం మహాబాహో యయేదం దార్యతే జగత్. जीवभूतां महाबाहो ययेदं दार्यते जगत्. ఇది దీని మూలంగా మన 4వ శ్లోకాలో అపరా ప్రకృతిని చూస్తాము. 5వ శ్లోకం మూలంగా పరా ప్రకృతిని మన ఇప్పుడు చూసింటాము. அடுத்த 6வது దీనిలో ఈ ఉపాదాన కారణం నిమిత్త కారణానుடைய లక్షణాన్ని చెప్పారు. ఉపాదాన కారణనుடைய లక్షణం ఏమింటే సృష్టి స్థితి లయ కారణం. ఈ ఉపాదాన కారణం అంటే దానియుடைய లక్షణం ఏమి అంటే ఆ ఉపాదాన కారణాలనే ఈ సృష్టి స్థితి లయం ఈ మూడునే ఆ మూడుకుని కారణంగా ఉండేది ఏ కారణనో అదే ఉపాదాన కారణం అటనిసి చెప్పేము. ఒక పొరుள் పడచేదానికి, అది నిలైపెట్టు ఉండేదానికి, అది లయపడేదానికి, లయం అంటే అది అళించేదానికి, ఎల్లో అది అళించుతుందో. ఇప్పుడు వచ్చి களிமண்ணுని ఎత్తుకున్నాముంట, ఉపాదాన కారణం మన களிமண்ணை చూసినాము. ఆ களிமண் వచ్చి పడైపు అనేప్పుడు అది పాణిగా దాన్ని ఉరువాకేమో. ఆ ఉరువాకిన సృష్టి అనేప్పుడు ఆ పాణిగా ఈ களிமண் ఉరువవింది. அடுத்த స్థితి అనేప్పుడు అది పాణిగానే ఒక కాలం దాకా ఆ పడచిందిలోండి ఒక పీరియడ్ అలించే ముందాతి దాకా ఆ పీరియడ్ ఆఫ్ టైం, ఆ కాలం ములుసు అది ఎట్టా ఉంది, ఆ దానే స్థితి అట అని చెప్పేము. అది వచ్చి నిలచి ఉంది, ఆ పాణిగా అది ఉంది. அடுத்து వచ్చి లయం అనేప్పుడు ఆ పాణి ఒడంచిపోయేప్పుడు అది వచ్చి ఆ మన్నుగానే అవితుంది. సృష్టిని ఆ మన్నులోనే నడుతుంది, స్థితిని స్థితి కాలాలోనే అది ఆ మన్నుగానే ఉంది. అది ఆవాల వేరేగా తంగంగానో లేకపోతే ఇనుముగానో మారల, అది ఆ మన్నుగానే ఆ స్థితి కాలాలోనే ఉంది. అనగా లయం అవేపుడుకుని ఆ మన్నుగానే అగుతుంది, తిరిగి అది ఒడంజేపుడుకుని ఆ మన్నుగానే అగుతుంది. అదే ఆ సృష్టి స్థితి లయం ఆ మూడులోని ఏది మారకుండా ఉందో ఆ దిల్లోనే ఉందో అదే ఉపాదాన కారణం అటని చెప్పుతారు. నిమిత్త కారణానికి లక్షణం ఏమిటంటే నిమిత్త కారణం వచ్చి సృష్టిలో మాత్రమే కారణంగా ఉన్నది. సృష్టి మాత్ర కారణం వచ్చి నిమిత్త కారణం, సృష్టి స్థితి లయ కారణం వచ్చి ఉపాదాన కారణం. రెండుకు మన వ్యత్యాసం తెలాలే. నిమిత్త కారణం అనేప్పుడు ఆ కుయవని ఎప్పుడు ఉన్నాండి వాడు పడచేదాకానే వాడు కావలే, ఆనగా దాని వెనక స్థితికి లయానికి వాడుకు దానికి సంబంధమే దొరకదు. వాడు పడచి వాడుడే పని ముడించుతుంది దానితోని. ఆనగా ఆ స్థితి లయం అనేది తాని ఆ మన్నులోనే అవుతుంది తవర దానిలో వచ్చి ఈ కుయవనుடைய పార్ట్ ఒకటినే దొరకదు అని మన దానే ఇక్కడ அடுத்த 6வது శ్లోకాలో వచ్చి సృష్టి లయ కారణాన్ని చెప్పారు. 7வது శ్లోకాలో స్థితి అనే దాన్ని చెప్పారు. దీనిలో వచ్చి కృష్ణుడు ఏం చెప్పారు అంటే ఈ సృష్టికి లయానికి కారణంగా ఉండేది ఈ బ్రహ్మనే అనే దాన్ని చెప్పారు. అనగా స్థితికి కారణం నేనే, ఆ భగవాన్ కృష్ణరే అనే దాన్ని 7వ శ్లోకం మూలంగా
చెప్పారు దాని సూతాడి.